ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ సమయమందు క్రైస్తవ్యములో మొట్టమొదటి హతసాక్షి అయిన స్టెఫెను జీవితము నుండి 10 సత్యములు క్లుప్తంగా చూద్దాం. మొదటిగా స్టెఫెను యొక్క సేవ. స్టెఫెను యెరూషలేము సంఘస్థులకు సేవ చేశాడు. రెండవదిగా ఆయన విశ్వాసముతో నింపబడి ఉన్నాడు. సందేహాలు, అనుమానాలు ఆయనలో 1% కూడా లేవు. మూడవదిగా ఆయన ధైర్యము, ఆయన విశ్వాసము ఆయనలో గొప్ప ధైర్యాన్ని నింపింది. నాలుగవదిగా ఆయన జ్ఞానము. ఆయన స్వతహాగా బోధకుడు కాదు, అపోస్తలుడు కూడా కాదు, ఒక సామాన్య విశ్వాసి మాత్రమే. కానీ దేవుని జ్ఞానమును లేఖనములు చదివి గ్రహించాడు. ఐదవదిగా ఆయన మహిమ. ఆయనను ద్వేషించిన వారు ఆయన మీద నేరములు మోపినప్పుడు దేవుడు ఆయన మొహములో తన మహిమను వారికి చూపించాడు. ఆరవదిగా ఆయన సందేశము. మహిమగల దేవుడు తన విమోచన కార్యమును అబ్రహాముతో మొదలుపెట్టి క్రీస్తునందు ఏ విధముగా ముగించాడో తన సందేశములో వారికి తెలియచేశాడు. ఏడవదిగా ఆయన నిరీక్షణ. వారు రాళ్ళు వేసి ఆయన ప్రాణము తీస్తున్నప్పుడు క్రీస్తునందు విశ్వాసముతో నిరీక్షణతో కన్నుమూశాడు. ఎనిమిదవదిగా ఆయన క్షమాగుణం. తన హంతకులను కూడా క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాడు. తొమ్మిదవదిగా ఆయన ఘనత. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే పరలోకములో నిలవబడి ఆయనకు స్వాగతము పలికాడు. 10వదిగా ఆయన విజయము. ఆయన మరణము వృధా కాలేదు. ఆయన జీవితము వలన స్ఫూర్తిని పొంది విశ్వాసులు ప్రపంచమంతా చెదిరిపోయి యేసుక్రీస్తు సువార్తతో ఈ ప్రపంచాన్ని జయించారు. ఈరోజు మనము కూడా ఆయన జీవితము నుండి ఎన్నో పాఠములు నేర్చుకొని ప్రేరణ పొందుటకు దేవుడు మనకు సహాయము చేసియున్నాడు. ఇందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ తరమందు ఉన్న మనము ఇట్టి విశ్వాసము, జ్ఞానము, దేవుని కొరకై త్యాగము చేసి ఆయన మహిమను ప్రచురపరిచే వారమైన అది మనకి మేలు, ఇతరులకు రక్షణ, దేవునికి మహిమ కలుగచేయునట్లు మనము ముందుకు సాగుదాం. దేవుడు అలాగు చేయునట్లు దేవునిపై ఆధారపడుదాం. దేవుడిట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.